హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి వీళ్ళ ఆయన గారు గల్ఫ్ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఆయనతో వీడియో తీస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గల్ఫ్ వెళ్ళక ముందు అయితే తీసిన వీడియోనండి. ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే పెడుతున్నాను మళ్ళీని. మా ఆయన నేను కూర్చుని అలా మామిడికాయలు కోసుకుని తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. వాయిస్ ఇస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపించిందో. బొబ్బట్లు అయితే తెచ్చారని ఒక వీడియోలో అయితే చెప్పాను కదండి. మటన్ ఇది నేను అసలు మర్చిపోయానండి వీడియో కోసం. అలా కూర్చుని ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసేసాక కొంచెం ఒక 9:30 10 అలాగా కూర్చుని మామిడికాయలు అయితే కోస్తాను. మా ఆయన గారు కోసేడితే కానీ మళ్ళీ తినరండి, అడగరు గమ్ముని. నేను తినలేదు కదా తినండి అని మామిడికాయలు కోసేస్తున్నాను. ఒకసారిగా పెట్టేసాను అనమాట. మామిడికాయలు అలాగే రేగికాయలు కూడా తెచ్చారులేండి. నేను అలాగే బొబ్బట్లు నేనే తెమ్మన్నానండి. నా కోసం అయితే బొబ్బట్లు కూడా పట్టుకొచ్చారు. మొత్తం అన్నీ కూడా పెట్టేశాను. నువ్వు ఒకసారిగా పెడితే నేను అలా తిన్నా అని చెప్పారు. మొత్తం ముందైతే మామిడికాయలు తినండి, తర్వాత ఒకటి తినండి అని చెప్పాను. మా ఆయన గారు నేను ఇంకా దొడ్డిపట్ల అయితే వెళ్తున్నామండి. ఇంక చిన్న పని ఉండి ఇంకా దొడ్డిపట్ల అయితే వెళ్తాము. నామ దాటేసి వెళ్ళాలి. ఈ రోజంతా వీడియో అయితే ఉంటుంది. ఇంకా మా ఆయన గారు తింటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను కూడా కోసేస్తున్నాను. ఇంకా ముగ్గునికాయలన్నీ ముగ్గునికాయలన్నీ కూడా మంచిగా అన్నీ కూడా అంటే ముగ్గుని అంటే కొంచెం మెత్తగా బాగా ముగ్గిపోతాయి కదా, పండిపోతాయి కదా, అవన్నీ కూడా కోసి పెడుతున్నాను. నాకు వద్దని పోతరాకులు మీ అమ్మ వాళ్ళకి ఇవి అని చెప్పారు. తినండి ఒకటి తీసుకోమని చెప్తుంటే ఇంకో తర్వాత అయితే ఒకటి తీసుకున్నారండి. రేక్కాయలు కూడా పెట్టేశాను. మొత్తం అన్నీ కూడా రేక్కాయలు బొబ్బట్లు తెచ్చినవి అన్నీ పెట్టేశాను. మీ అమ్మ వాళ్ళ నాన్నకి ఇవ్వి వాళ్ళకి ఇవ్వి అందరికీ చెప్తున్నారు అన్నమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కోసేసానండి, మామిడికాయ ముక్కలు. నాకు తినాలనిపిస్తే ఒక 2 ముక్కలు తినేసాను. అలాగే పూతరేకులు కూడా చూద్దాము. నేరేటికాయలు సంవత్సరంలో ఒకసారైనా తినాలంటండి. మా చిన్నప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి నిజంగా మాకైతే చాలా చెట్లు ఉండేయండి. ఇప్పుడైతే చిన్నపిల్లల వెళ్ళండి అందరం కూడా కవర్లో పట్టుకుని ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయి చెట్ల కాడికి వెళ్ళి ఎరుకుని తెచ్చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో ఉప్పు కారం వేసుకుని భలే తినేవాళ్ళమండి. నిజంగా ఎంత బాగుండేదో. ఇప్పుడు మామిడి రేక్కాయ కూడా దొరకట్లేదు. కొంచెం హైబ్రిడ్ కాయలండి ఇవి, బాగున్నాయి. కొనుక్కునే తినవలసి వస్తుంది. అప్పుడైతే చిన్నప్పుడు ఏరేసుకుని టేగి చెట్లు ఉండేయండి. టేగి చెట్లు ఇలా చుట్టుకుని దాంట్లో వేసుకుని వచ్చేవాళ్ళం అందరం కూడా. ఎన్ని తినేవాళ్ళమంటే నిజంగా చెప్పక్కర్లేదు, అన్ని తినేవాళ్ళమండి రేక్కాయలు సీజన్ వచ్చినప్పుడు. ఇప్పుడు పిల్లల్ని ఏదైనా మామిడికాయ అడ్డ చెట్టుకాడికి వెళ్ళి మామిడికాయ తెమ్మన్నా కూడా తేటలేదు. మేమైతే నిజంగా చాలా ఎరుకుని తెచ్చేసుకునే వాళ్ళమండి. వర్షంలో తడిసి మళ్ళీ గొడుగులు వేసుకుని వెళ్ళి చెట్టుకాడికి వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళు. అయినా కానీ అప్పుడు రోజులేనండి. ఇప్పుడు అసలు పిల్లలు అంత యాక్టివ్గా కూడా ఉండలేదు. స్కూల్కి వెళ్తున్నారు పొద్దున్న ఎప్పుడో, మళ్ళీ సాయంత్రం వచ్చేసి వర్కులు రాసుకుని ఇంకా అలాగే ఇంకా భోజనం చేసేసి పడుకుంటున్నారు. ఇంకా ఆటలు ఉండలేదు, ఏం ఉండలేదు. నేనైతే 10th క్లాస్ దాకా ఆడేదాన్ని అండి. ఖోఖో ఆట, కబడ్డీ ఆట, నిజంగా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళమండి. ఏడు పెంకుల ఆట, దొంగ ఆట, ఇంకా దాగుడు మూతలు, ఇవన్నీ కూడా చాలా బాగుండేదండి మా చిన్నప్పుడు లైఫ్. ఇప్పుడు అస్సలు అలాగే లేదు. ఇదైతే మామిడికాయలు కొయ్యకు ముందు తీసుకున్న వీడియోనండి. పూతరేకులు, మామిడికాయలు, నేరేడు పళ్ళు కూడా చాలా ఎక్కువ రేటేనండి. మంచిగా తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాంక్ కాడికి ఎందుకు వెళ్తున్నామంటే దొడ్డుపట్లు ఎందుకు వెళ్తాం, డోక్రా డబ్బులు కట్టడానికే వెళ్తామండి ఎప్పుడు కూడా. మా డోక్రాకి నా వంతు అయితే వచ్చింది. మా డోక్రాకి సెకండ్ లీడర్ అన్నమాట. ఫస్ట్ లీడర్ అయితే కట్టేసింది. ఇప్పుడైతే నేనే కట్టాలి. ఎప్పుడు కూడా చెల్లి నేను వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మా ఆయన గారిని తీసుకుని వెళ్తాను. ఒక్కదాన్ని వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా మళ్ళీ తర్వాత కుదరదు కదా, అలాగే వెళ్దాం ఒక ట్రిప్ కింద అనిపించింది నాకు. మా ఆయన గారు రమ్మంటే సరే ఇద్దరం వెళ్దామని చెప్పేసి అన్నారండి. ఇంకా ఆయన అయితే పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయిపోయారు. నేను ఇంకా శుభ్రంగా స్నానం చేసి ఇంకా డబ్బులన్నీ లెక్కెట్టుకుని 500 కాగితాలు ఎన్ని, 100 కాగితాలు ఎన్ని, 200 కాగితాలు ఎన్ని అన్నీ రాసుకుని బయలుదేరనమాట. మా అమ్మాయిని అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపడానికి అయితే మా అమ్మ అయితే తీసుకెళ్ళిపోయింది. లేకపోతే వచ్చేస్తానని ఏడ్చేస్తుందండి. ఎందుకు ఎండలోని నా మీద కదా, అక్కడ బాగానే ఉంటుంది కానీ నా మీద అస్సలు ఉండలేమండి. అందుకనేసి ఇంక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పగించేసి మా అమ్మ అయితే వచ్చేసింది.
ఇంకా మా ఆయన గారు నేను అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. కనకాలంక అయితే వచ్చేసాము, రేవుకాడ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. కనకాలంక వంతెనైతే స్టార్ట్ చేసేసారండి. ఒకసారి వీడియోలో పెట్టాను కదా, వంతెనైతే వేస్తున్నారు గోదావరికి పైనుంచి వెళ్ళడానికి అని చెప్పారు కదా, చాలా స్పీడ్గా అయితే స్టార్ట్ చేసేసారండి. మేము వెళ్ళక ముందు కొంచెం దూరంలో అయితే నామైతే దాటిపోయిందండి, కొంచెం అయితే మేము కూడా ఎక్కేసి వాళ్ళు. ఇంకా మా తర్వాత జనాలు అయితే వస్తూ ఉన్నారు, టిక్కెట్లు అయినా తీసేసుకున్నాము. ఎప్పుడు లాగా కాదండి, 2 నామలు దాటవలసి వచ్చింది. ఇంకా బండి ఈ పక్కనే వదిలేసాము, మళ్ళీ ఎంతో దూరం కాదు అక్కడ నుంచి నడిచి వెళ్తాం కదా అనేసి ఇక్కడ ఈ పక్కనే పెట్టేసి ఇద్దరం అయితే నామ మీద అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలామంది అయితే వచ్చేసారు. ఇంకా నామ కూడా మళ్ళీ తిరిగి అయితే వచ్చేసిందండి, ఒక పావు గంటలు అయితే వచ్చేసింది. అంటే 2 నామలు దాటవలసి వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడైతే దింపేస్తున్నారండి. ఆ పుంతంతా దాటి మళ్ళీ ఆ పక్కన నడిచి వెళ్ళవలసి వస్తుంది. నడిచి వెళ్ళి మళ్ళీ ఆ పక్కన వేరే నామాలు ఎక్కవలసి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఒక నామే ఉండేదండి, ఇప్పుడు 2 నామలు పెట్టారు. అంటే ఇసుక ఏదో వేసేసిందంట, నామ వెళ్ళట్లేదంట, అందుకే అక్కడ దించేసి ఆ పక్కన ఒక నామ అయితే పెట్టారండి. నా మద్దన అన్నాడు, ఇంకా ఎవరు ఎక్కకండి నేను టిఫిన్ చేసి వస్తాను అని చెప్పాడు అన్నమాట. నేనైతే ఇంకా కూర్చుందాంలే మళ్ళీ సీట్లు దొరకవు కదా అనేసి మా ఆయన గారిని వచ్చేయమన్నాను. నేనైతే వెళ్ళిపోతున్నాను, ముందు వీడియో అయితే తీస్తున్నారు మా ఆయన గారు, వచ్చేయండి అక్కడ కూర్చుందాం, మళ్ళీ తర్వాత వెళ్తే సీట్లు కూడా ఉండవు, నుంచోవాల్సి వస్తుంది అని చెప్పాను. ఇంకా మా ఆయన గారు వీడియో తీస్తా వస్తున్నారు. ఎప్పుడు దొడ్డుపల్లి రావాలన్నా చెల్లి నేను వచ్చేసి వాళ్ళమండి డోక్రా డబ్బులు కట్టడానికి. ఈసారి నుంచి నేను ఒక్కదాన్నే రావాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడైతే మా ఆయన గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన తీసుకొని వచ్చేసాను. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే వస్తాను అన్నమాట. పొద్దున్నే కదండి, కొంచెం ఎండ ఏమి ఎక్కువ రాలేదు, ఇంకా ఎండ రాలేదు అనేసి ఇంకా నామలో అయితే కూర్చుంటున్నాను నేనైతే. మా ఆయన గారు కూడా వచ్చేస్తున్నారు. అతను టిఫిన్ చేసి వచ్చేటప్పటికి ఇంకా జనం అందరూ ఎక్కేస్తారులేండి, ఎక్కేసి కూర్చుంటారు. టికెట్ అయితే ఈ పక్కనే తీసేసుకుంటున్నారండి, మళ్ళీ ఆ పక్కన కూడా ఇచ్చుకుంటున్నారు. అందరూ వచ్చి నామలు అయితే కూర్చుంటున్నారు. ఇప్పుడు నేను దొడ్డుపట్ల వెళ్ళాను కదండి బ్యాంక్ కాడికి, మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే కలిసారండి. నేను అమౌంట్ అంతా కట్టేసుకుని ప్రింట్ వేయించుకోవడానికి బుక్ దగ్గర, ఇంకా బుక్ దగ్గర అక్కడైతే నుంచున్నాను. నా ముందు ఆవిడైతే నుంచుందో, ఒక ఆవిడ అలాగే చూస్తుంది. ఏంటా మామూలుగా చూస్తుంది అనుకున్నాను. తర్వాత నన్ను వచ్చి మీరు యూట్యూబ్లో వీడియోలు తీస్తారు కదా అని అడిగిందండి. అవునండి పెదలంక కదా అంది. అవునండి మరి పెదలంక అని చెప్పాను. నేను చూస్తానండి మీ వీడియోస్ అన్నీ చూస్తాను, మీ చెల్లి పెళ్ళి ఆడావిడంతా అయిపోయిందా, పెళ్ళి వీడియోస్ అన్నీ చూశాను. మీరు జగ్గన్పేట ఇదంతా చూపిస్తారు కదా, మాది జగ్గన్పేట అమ్మ వాళ్ళది అని చెప్పిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలామంది నన్ను గుర్తుపడుతున్నారండి, ఎక్కడికైనా వెళ్ళినా ఒక్కలైనా గుర్తుపడుతున్నారు. నేను వీడియోస్లో చెప్పట్లేదు కానీ మొన్న ఒకసారి రాజమండ్రి వెళ్ళానండి, అప్పుడు కూడా ఒకరు గుర్తుపెట్టారు, జగ్గన్పేటలో కూడా ఒకరు గుర్తుపెట్టారు. అలాగా గుర్తుపడుతున్నారండి. ఒక 3-4 అయితే నన్ను గుర్తుపెట్టారు. వీడియోలు తీస్తారు కదా, మీ వీడియోస్ అయితే చూస్తానని చెప్పేసి. వీడియో తీయచ్చా అని అడిగాను నేను ఆవిడని. వద్దులేండి అని చెప్పారు. ఇంక ఇష్టం లేకపోతే ఎందుకనేసి ఇంకా లైక్ చేయండి, నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇంకా వచ్చేసామండి. ఇంకోండి ఈ పక్కకైతే వచ్చేసాము. అదంతా నడిచి చాలా దూరం అండి బాబు నడవడం. అప్పుడు నడిచిడమే కాదు, ఒక్క పడవ మీద వచ్చేసి వాళ్ళం. ఈ నడవడమే ఎక్కువ, పడవ కన్నా నడవడమే ఎక్కువైపోయింది. మళ్ళీ ఇక్కడ దిగిపోయి అదంతా కూడా నడిచి వెళ్ళవలసి వస్తుంది. బండ్ల మీద ఉన్న వాళ్ళు అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయేవారు. మేము నడిచి కాబట్టి ఇంకా అలా నడికించుకున్నాము. ఇంకా అక్కడ దారిలో చాలా చెట్లు ఉన్నాయండి, చింతకాయల చెట్లు అయితే చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు కోద్దాంలే అన్నారు మా ఆయన గారు. వచ్చేటప్పుడు టైం ఉంటుందో లేదో అన్నాను నేను. ఇక్కడ చాలా పని చేస్తున్నారండి, ఇదంతా కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నా మీద వచ్చేసి దాటేసి వెళ్ళిపోతాం కానీ ఈ ఎప్పుడు రాలేదు కదా. నాకైతే ఇక్కడ చాలా బాగుంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎండ కదా అసలు ఏదోలా అనిపించింది. ఎండ అయితే వచ్చేసిందండి. బండ్ల మీద వెళ్ళి కూర్చున్నారు. మా కోసమే వెయిట్ చేస్తున్నామమ్మా అని చెప్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు అయితే బండ్ల మీద వెళ్ళిపోయారు, ఈజీగా వెళ్ళిపోయారు. మేమైతే చాలా దూరం, ఒక 10 నిమిషాలు అయితే పట్టిందండి నడవడానికి. నడిచి ఓలి పని అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత బాగుందో ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ ఎంత బాగుందో. లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది, ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు అందరికీ ఇదే పరిస్థితి అంట. ఇంకా ఒక నామే కాకుండా ఇంకా 2 నామలు అయితే దాటేస్తున్నారు. మేము నడక ఎక్కువైపోయింది.
మా ఆయన గారు అయితే రా స్వీట్ గాని ఇంకా వెళ్ళిపోయారు అందరూ అని చెప్పారన్నమాట. యువతల పక్క రేవుకాడికి అయితే వచ్చేసి వాళ్ళమండి. అలా డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఇంకెంత దూరం కాదు, ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తే ఇంకా మళ్ళీ దొడ్డిపట్ల అయితే వచ్చేసినట్టు. ఇంకా అందరూ నడిచి వాళ్ళు అందరం స్లోగా వచ్చాము. బండ్ల మీద వాళ్ళందరూ అయితే వచ్చేసి కూర్చున్నారన్నమాట. ఈ పక్కకు కూడా దాటేసాం. 2 నిమిషాల పైనండి ఈ పక్కకు దాటడం. అక్కడ నడిచి రావడమే ఒక 10 నిమిషాలు పట్టింది. ఈ పక్కన కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు బోట్లు కూడా వచ్చాయండి, ఇప్పుడు బోట్లు కూడా రావట్లేదు. ఇంకా వచ్చేసామండి. ఇంకా నడకిచ్చుకున్నాం. ఇక్కడ నుంచి బ్యాంక్ కాడికి ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఇది వచ్చేసి సచివాలయం అండి. అక్కడికి అయితే వచ్చేవాళ్ళం, వాలంటీర్గా ఉన్నప్పుడు అయితే వచ్చేవాళ్ళం. కానీ డాక్రాలో లేవు, డాక్రాలో ఉన్నాం కాబట్టి అత్తమాటలు రావాల్సి వస్తుంది. దొడ్డుబాట్లు బ్యాంక్ కాడికి అయితే వచ్చేసామండి. ఈ బ్యాంక్ అస్సలు ఖాళీ ఉండదండి. వెళ్ళేటప్పటికే జనం అయితే చాలా మంది ఉన్నారు. స్లిప్ అయితే తీసేసుకున్నాను. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేస్తున్నారు. ఆయనే రాసేసారన్నమాట. ఆయనే రాసేసి ఇచ్చేసారు నాకు. నేనైతే కట్టేయడానికి అయితే వెళ్ళాను. లైన్లో అయితే నుంచున్నానండి. మా ఇంటికాడే రేవుకాడ నేను వాలంటరీగా చేసిన వాళ్ళు అయితే అక్కడైతే వచ్చారన్నమాట. వాళ్ళైతే డ్వాక్రా డబ్బులు అందరూ ఒకసారి అయితే కలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చేసే ముందు ఒక ఆవిడైతే ఇచ్చిందంట డబ్బులు. అవి 500 కాగితాలు 100 కాగితాలు అవన్నీ వాళ్ళకి తెలియట్లేదు. మా ఆయన గారిని అయితే ఒకసారి నన్ను చూడమంది. మా ఆయన గారిని చూస్తారులే నేను కడుతున్నానని చెప్పాను. ఆవిడైతే మాట్లాడుతుందన్నమాట, మీ అమ్మాయి ఎలా ఉంది, ఇలా అందరూ ఎలా ఉన్నారని. ఇంకోనండి ఇలా అయితే మాట్లాడుతున్నారు. మా ఆయన గారు అయితే ఇంకా రాసేసి ఇచ్చేసారు వాళ్ళకి. నేను కట్టేసేటప్పటికే వాళ్ళకి రాసేసి ఇచ్చేసారు. అన్నీ అడుగుతున్నారన్నమాట. బ్యాంకులో అయితే డబ్బులు కట్టేసి జిరాక్స్లు అయినా తీయించడానికి అత్తమాటలు జిరాక్స్లు అడుగుతున్నారని 10 జిరాక్స్లు తీయించారండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డు మొత్తం అన్నీ 10 జిరాక్స్లు తీయించేసి ఫోటో కూడా కావాలనేసి ఫోటో కూడా తీయించేసుకున్నానండి. మా అమ్మాయికి అయితే గొట్టాల ప్యాకెట్ అయితే ఇచ్చుకుంటున్నారు. తర్వాత స్వీట్ షాప్ కాడ హల్వా అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మా చెల్లి నేను వచ్చినప్పుడు ఒకసారి అయితే తీసుకున్నాము. హల్వా తీసుకోమని చెప్పాను. ఇంకా హల్వా అయితే తీసుకుంటున్నారు. మిక్చర్ కూడా తీసుకున్నారండి. ఇది కావాలి ఇది కావాలి అన్నారు కానీ నాకేం తినబుద్ధి అవ్వలేదు. ఇంకా నేను ఏమి తీసుకోలేదు. ఇంకా హల్వా అయితే తీసుకున్నారు. హల్వాని మిక్చర్ తీసుకుని ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేసేసాము. ఇంటికైతే వచ్చేస్తున్నామండి. మళ్ళీ వచ్చేసేటప్పటికి జనం అయితే ఉన్నారన్నమాట. ఇంకా అప్పటికే కరెక్ట్గా నామైతే ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఇంకా వెయిట్ చేయకుండా జనం అయితే ఉన్నారన్నమాట. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నారు మా ఆయన గారు. ఇంకా నా మీద అయితే ఎక్కేసి ఇంకా పక్కకు వచ్చేసి మళ్ళీ నడక మొదలు పెట్టాము. మళ్ళీని ఇక్కడ చాలా మందికి సెంతకాయలు అయితే కోసేస్తున్నాడండి ఒక అతను. మా ఆయన గారికి కూడా వెళ్ళారన్నమాట. నేను కోసుకుంటానులే అనేసి నేనైతే వచ్చేసాను. నామైతే వచ్చేస్తుందని వెళ్ళిపోద్దని నాకు భయం వేస్తుంది. ఇంకా మా ఆయన గారు అయితే రావట్లేదు. చాలా టేబుల్గా అయితే వచ్చారు. ఏంటో వీడియోలు అనుకుంటున్నారు అన్నమాట. ఈయన ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసేస్తుంది అనుకుంటున్నారు. ఏం చేస్తాం తప్పదు. ఇంకా వచ్చేసామండి. యువతల పక్కకి అయితే వచ్చేసాము. కనకాలంక ఇక్కడ దారిలో అయితే మామిడికాయలు అయితే ఇచ్చుకున్నారండి. సాకల పాలన్నీ ఇంకా చెట్టు నుంచి కోస్తారు కదా అప్పుడప్పుడు. చాలా బాగున్నాయండి. ఇంకా బండి కూడా తీసుకురావడానికి అయితే వచ్చేసారన్నమాట. బండి మీద అయితే బయలుదేరిపోతాము. మా అమ్మాయి ఏం చేస్తుందో ఆడుకుంటుందంటండి. ఫోన్ చేసాము. మా తమ్ముడు అయితే తీసుకెళ్ళాడన్నమాట మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. తీసుకెళ్తే ఆడుకుంటుందని చెప్పాడు. ఇంకా బండి మీద అయితే ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేసేసాము. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకో సెంతకాయలు ఇంకా మా అమ్మాయికి అయితే ఇస్తున్నారన్నమాట. ఒలిచి చాలా మంచిది తిననేసి ఇస్తున్నారు. మామిడికాయలు అయితే దారిలో తీసుకున్నామండి. అవి చెట్లకి కోస్తారు కదా పండ్లు, అవి అయితే తీసుకున్నారండి. కొంచెం చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తున్నారన్నమాట కాయలన్నీని. సెంతకాయలు అయితే అక్కడ కోసి తెచ్చారన్నమాట. అవి అయితే తిన్నాము. చాలా బాగున్నాయి. మా అమ్మాయికి ఏంటంటే వగరుగా ఉన్నాయి కదా, నచ్చలేదు. ఇంకా నాకు వద్దు అంటుంది. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకొండి సెంతకాయలు ఇవన్నీ తెచ్చామన్నమాట. మామిడికాయలు అయితే తీసుకున్నాయండి. తర్వాత ఇంకా మా అమ్మాయి మా ఆయన ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు.
బ్యాట్ అంట ఆడుకుంటున్నారు. బాల్ వేయాలంట మా ఆయన గారు. ఇద్దరు కలిసి చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా మా ఆయన ఇక్కడైతే లస్సీ చేస్తున్నారు మామిడికాయలతోని. ఇంకా మా నాన్న అయితే తెచ్చారండి మామిడికాయలు. ఇంకా అయితే ఉన్నాయి అనేసి ఇంకా చేస్తున్నారు అన్నమాట. అంత బాగా ముగ్గలేదు, ముగ్గితే చాలా బాగుండు. ఇంకా మామిడికాయలతో అయితే చేస్తున్నారు. నాకు లస్సీ అయితే చాలా ఇష్టం అండి, మ్యాంగో లస్సీ. ఇంకా లస్సీ తెమ్మన్నాను మొన్న, నేను చేస్తానులా అని చేస్తారు అన్నమాట. ఇప్పుడు పెరుగు ప్యాకెట్ అయితే వెళ్ళి తెచ్చేసారు, మటన్ కాడికి వెళ్ళి అయితే తెచ్చారండి. మామిడికాయ ముక్కలు అయితే చెక్కేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేస్తున్నారు. ముందుగా అయితే జ్యూస్ చేసేస్తారండి. జ్యూస్ చేసేసి 2 మామిడికాయలు వేసారు. ఒక్క మామిడికాయ అయితే సరిపోయాను. కొంచెం నీళ్ళ లేదండి, కొంచెం బాగా చిక్కగా ఉంది, కొంచెం చప్పగా ఉంది. ఎందుకంటే మామిడికాయ అంత టేస్ట్ లేదండి, చప్పగా ఉండడం వల్ల అది కూడా లస్సీ కూడా చిక్కగా ఉంది, కొంచెం చప్పగా ఉంది. పంచదార వేసినా కూడా చప్పగా ఉంది, మామిడికాయ టేస్ట్ లేదు ఇంతకని. ఇంకేదన్నా తెమ్మన్నాం అనుకోండి భలే చేసేస్తారు. ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చేసి ఇంకా పెరుగు ప్యాకెట్ లస్సీ అయితే చేసేస్తున్నారు. అరటికాయలు అరటిపండు జ్యూస్ కూడా చాలా బాగా చేస్తారండి. కర్బూజా ఇవన్నీ కూడా జ్యూస్లు బాగానే చేస్తారు మా ఆయన గారు. ఇంకా పెరుగు అయితే కొద్దిగా వదిలేసి ఇంకా దాంట్లోనే పెరుగు పంచదార కూడా వేస్తున్నారు, వాటర్ కూడా వేసారండి. ఒక్క మామిడికాయ వేసి ఉంటే కొంచెం నీళ్ళ 2 మామిడికాయలు వేయడం వల్ల చాలా చిక్క పడిపోయింది. ఇంకా నాకైతే ఇస్తున్నారు, ఒక గ్లాస్లో వేసి నాకైతే ఇస్తున్నారు. ఇంకా గ్లాసులో అయితే తెమ్మన్నారన్నమాట. తాగేసని ఇంకా ఇస్తున్నారు, తాగు నీకు ఇష్టం కదా అనేసి. ఎంత బాగా అనిపించిందో. ఇప్పుడైతే మా ఆయన గారు లేరు, ఒక నుంచి బాధ పక్కన సంతోషం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.